హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రిజల్ట్ సిఎక్స్ అనే కంపెనీ నుంచి అయితే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఇక్కడ రియల్ టైమ్ అనలిస్ట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ జాబ్ రోల్కి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే లాస్ట్ అప్డేట్ ఏదైనా మిస్ అయ్యింటే మా ఛానల్ని ఓపెన్ చేసి అక్కడ వ్యూ ఛానల్ పైన క్లిక్ చేశారంటే మీరు లాస్ట్ అప్డేట్ను మిస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా రిజల్ట్ సిఎక్స్. ఫ్రెండ్స్, ఈ కంపెనీ గురించి మాట్లాడితే మనకు అరౌండ్ 16 లాంగ్వేజెస్లో అయితే ఈ కంపెనీ అయితే ఉంది. వీళ్ళు చేసే జాబ్ ఏంటంటే మనకు ప్రైవేట్ జాబ్స్ చాలా ఉన్నాయి. అంటే థర్డ్ పార్టీ యాప్స్, అంటే సపోజ్ గూగుల్ కావచ్చు, ఫ్లిప్కార్టు, అమెజాను, మీషో, ఇలా షాపింగ్స్ కావచ్చు. అలాగే చాలా రకాలుగా మనకి జాబ్ రోల్స్ అనేవి వేరే వేరే కంపెనీల నుంచి వస్తుంటాయి. వాళ్ళకి వీళ్ళు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. దట్ మీన్స్ స్టాటిస్టిక్స్ కావచ్చు, నెట్ పరంగా కావచ్చు, సర్వీసెస్ పరంగా కావచ్చు, వీళ్ళు ఏదైనా అదర్స్ కంపెనీ వాళ్ళకు వీళ్ళు మొత్తం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు మొత్తం అందిస్తూ ఉంటారు. మనకి ఇక్కడ జాబ్ రోల్ చూసుకుంటే మనకు ఎప్పుడు ఏ కంపెనీకి వాళ్ళకి ఏది హెల్ప్ చేయాలో మనకు తెలీదు. వీళ్ళు మనకు చెప్తారు. ఆ విధంగా మనం టీమప్ అయితే అయిపోవాలి. వీళ్ళకు ఒక టీం ఉంటుంది. ఆ టీంలో మనం జాయిన్ అవుతాం. వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన వర్క్. ఇక్కడ శాలరీ పరంగా గెస్ట్ చేయడానికి వాళ్ళు శాలరీ పరంగా అయితే ఏమి ఇవ్వలేదు. బట్ ఇంత పెద్ద కంపెనీలో మనం వర్క్లో జాయిన్ అవుతున్నామంటే మినిమం 30,000 to 40,000 పర్ మంత్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. బట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రం వాళ్ళే పూర్తిగా మనకు కావాల్సిన కిట్ అయితే ఇంటి దగ్గరికే పంపిస్తారు. బట్ మనం ఇండియాలో ఎక్కడి నుంచైనా సరే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే అప్లై చేసుకోవడానికి ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ అవుతారు. ఇది మాత్రం కంపల్సరీగా మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుని అక్కడ నుంచి నాకు ఏం రాలేదు, షార్ట్ లిస్ట్ కాలేదు అని అడగకండి. ముందుగా నేను చెప్తాను, ఇక్కడ అప్లై చేసుకోవడం ఎలాగో కూడా నేను చూపిస్తాను. బట్ ఓన్గా మీరే చేసుకోవాలి, నేను చెప్పడం ఏముండదు. ఇక్కడ అది కూడా లాస్ట్లో మీకు చెప్తాను, ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ రియల్ టైమ్ అనలిస్ట్ ఇచ్చారు. దీని గురించి టోటల్గా అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ జాబ్ రోల్ చూసుకుంటే నేను చెప్పాను కదా ఇందాకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన స్కిల్స్ అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పాను. ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18+ ఏజ్ అయితే ఉండాలి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 2 పాయింట్స్ అయితే చెప్తాను. ప్రొవైడ్ రియల్ టైమ్ స్కిల్స్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేయాలి. అలాగే ద మెయిన్ కంటెంట్ పాయింట్ బిట్వీన్ రిజల్ట్స్ అండ్ అవర్ క్లయింట్ పార్ట్నర్స్తో అయితే మీరు వర్క్ చేయాలి. లోకల్ ప్లానింగ్స్, అసిస్టెంట్స్ అండ్ ఎంటర్ప్రైజ్ ఇన్ మేనేజింగ్ ఇన్ ఇంటీరియర్ స్టాఫింగ్ రిక్వైర్మెంట్స్ చేయాలి. ఇక్కడ చూసుకోండి, అనలిటిక్ మైండ్ సెట్ అయితే ఉండాలి. మంచి మైండ్ సెట్ అయితే మీరు వర్క్ చేయాలి. ఏ టీమ్ ప్లేయర్తో మైండ్ సెట్గా చేయాలి. ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే మీకు కావాల్సిన ఇక్కడ స్కిల్స్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్, అలాగే ఎక్సెల్, అవుట్లుక్, వర్డ్ అండ్ పవర్ పాయింట్ పైన కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై టు దిస్ జాబ్ అని ఇచ్చారు. ఇక్కడ డైరెక్ట్గా ఈ విధంగా అయితేనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, వాళ్ళైతే అడుగుతున్నారు యువర్ రిజల్ట్స్ ఏజ్ రిటర్న్ అసిస్టెంట్ కెన్ ఐ హెల్ప్ యూ అప్లై టు దిస్ జాబ్ అంటున్నారు. ఎస్ మీద క్లిక్ చేయండి, డన్. ఇక్కడ స్లోగా అయితే ప్రాసెస్ అవుతుంది. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ చేయాలి. ఇదే ఇంటర్వ్యూ ఫ్రెండ్స్, ఇంతకు మించి ఇంటర్వ్యూ అయితే ఉండదు. మీరు జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతున్నారు. ఐ అగ్రీ, డన్. సేమ్ ఈ విధంగానే ఉంటుంది. వాళ్ళు అడిగిన ప్రతి దానికైతే మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ, వీ కెన్ స్టార్ట్ కంప్లీటింగ్ యువర్ అప్లికేషన్. వాట్ ఈజ్ యువర్ లీగల్ నేమ్, యువర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఓన్లీ. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేయండి, సెండ్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేసి సెండ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సెండ్ పైన క్లిక్ చేయండి. బట్ ఫ్రెండ్స్, అందరికీ ఫాస్ట్గా అవుతే అయ్యేది కాదు, స్లోగానే అవుతుంది. అది కూడా మొబైల్లో అప్లై చేసుకోవాలనుకుంటే డెస్క్టాప్ ఆన్ చేసుకుని అప్లై చేసుకోండి. మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీ రెజ్యూమ్ అడుగుతుంది. వాళ్ళు అడిగిన స్కిల్స్ అడిగిన విధంగా రెజ్యూమ్ అయితే ఇవ్వండి. ఇలా పూర్తి డీటెయిల్స్ ఇచ్చి సెండ్ చేశారంటే సింపుల్ ఫ్రెండ్స్. ఇదే ఇంటర్వ్యూ, ఇదే అప్లికేషన్, ఇంతకు మించి ఏముండదు. బట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మా కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.